ఆంధ్రప్రదేశ్ రాజధాని మీద కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి గారు. ఎందుకంటే రాజధాని ఏంటి అనే దాని మీద ఇంకా క్లారిటీ లేదు. వాస్తవానికి డిసెంబర్లో అమరావతి నుంచి అంటే షిఫ్టింగ్ అని చెప్పలేదు, కానీ మొదటి నుంచి 3 రాజధానులు అని అంటూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ అందరికీ తెలుసు వైజాగ్ని పూర్తి స్థాయిలో రాజధాని చేయాలనుకుంటున్నారు. దాన్ని అడ్డుకునే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తుంది. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ కానీ ఇంకొకరు కానీ ఏదో రూపంలో కోర్టులో పిటిషన్లు వేయడం, మోకాలు అడ్డే ప్రయత్నం అయితే సక్సెస్ఫుల్గా చేస్తారు. అందుకే ఈ రోజుకు కూడా ఇంకా రాజధాని ఏంటనేది ఆంధ్రప్రదేశ్కి డిసైడ్ అవ్వలేదు. అయితే తాజాగా వైవి సుబ్బారెడ్డి గారు చెప్పిన మాట అదే. రేపు కేంద్రాన్ని రిక్వెస్ట్ చేసి మళ్ళీ హైదరాబాద్నే రాజధానిగా కంటిన్యూ చేయాలని కోరతాం, అలాగే ఉమ్మడి రాజధానిగా ఉంచాలి, అలాగే ప్రత్యేక హోదా మీద, విభజన హామీల మీద, ఇలాంటి అంశాల మీద ఆయన మాట్లాడుతూ చెప్పింది ఇదే. వైజాగ్లో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేసేంత వరకు కూడా హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలి అనే అంశం మీద కేంద్రంతో మాట్లాడుతున్నాము, చర్చిస్తున్నాము అనేది. అంటే వాస్తవానికి ఇప్పుడు మన రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే ఇంకా 10 ఏళ్ళ పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాదే అని చెప్పి గతంలో కేంద్రం చెప్పింది కాబట్టి హైదరాబాదే ఉమ్మడి రాజధాని. దాన్ని ఇంకా ఎక్స్టెన్షన్ చేయమని అడిగితే కనుక కేంద్రం అంగీకరిస్తే మరో 2 ఏళ్ళు ఇస్తారు, 3 ఏళ్ళు ఇస్తారు, 5 ఏళ్ళు ఇస్తారని కేంద్రం ఇస్తుంది. అప్పుడు ఏంటని తెలుస్తుంది. అంటే అమరావతిని అయితే రాజధానిగా కంటిన్యూ చేసే ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో వైసీపీకి లేదు. కొత్త రాజధాని విశాఖని మళ్ళీ అధికారంలోకి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా విశాఖను పరిపాలనా రాజధానిగాను లేదంటే పూర్తి స్థాయి రాజధానిగా మార్చేస్తారు. లేదు అనుకుంటే కేంద్రం కనుక మళ్ళీ ఒక నోటిఫికేషన్ ఇస్తుందేమో, వీళ్ళు గెజిట్ ఇస్తారేమో. ఒకవేళ పార్టీ మారి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వస్తే అప్పుడు ఏం జరుగుతుందో చూడాలి.